రాత్రికాల ప్రార్థన. సర్వోన్నతమైన స్థలములలో ఆసీనుడివై నిత్యము వేవేల దేవదూతల చేత పరిశుద్ధుడు 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 అని కొనియాడబడుతున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీకే స్తోత్రాలు, మీకే స్తుతులు, వందనాలు తెలియజేస్తున్నాము నాయన. అయ్యా, గడిచిన ఉదయకాల సమయము నుంచి ఈ రాత్రి ఈ క్షణము వరకు కూడా మీరు మాకు తోడయుండి కాచి కాపాడిన విధానాన్ని బట్టి స్తోత్రాలు. ఏ ప్రమాదము, ఏ అపాయము మా ప్రయాణాలలో జరగకుండా రక్షించారు తండ్రి. కోట్లాది కోట్ల వందనాలు. మా ప్రతి అవసరతను తీరుస్తూ ఏ ఒక్కరికి లోటు అనేది లేకుండా సమృద్ధిని దయచేసినందుకు స్తుతులు. పనులలో ఆశీర్వాదాలు చూచులాగున దీవించినందుకు కృతజ్ఞతలున్నాయన. ఈ రాత్రికాల సమయంలో మరొకసారి మీ సన్నిధిన చేరి కుటుంబముతో కలిసి ఈ విధముగా ప్రార్థించుకోవడానికి మీరిచ్చిన గొప్ప సమయాన్ని బట్టి కోట్లాది కోట్ల స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 11వ వచనం, యథార్థవంతుల గుడారము వర్ధిల్లును అని లేఖనాల ద్వారా మాకు తెలియజేస్తున్నందుకు స్తోత్రాలు. ఈ రోజున భక్తిహీనులైన వారు ఏమైపోయినప్పటికీ భక్తిహీనుల మీదికి వస్తున్న కష్టాలను బట్టి మేమందరం చూచి భయపడొద్దు అని తండ్రి, యథార్థవంతుల యొక్క గుడారాలు నిత్యము వర్ధిల్లుతూనే ఉంటాయని, ఎన్ని కరువులు వచ్చినా, ఎన్ని ఆపదలు వచ్చినా, ఎంతమంది కృంగదీయాలనుకున్నా, ఎంతమంది పడవేయాలనుకుంటున్నా, ఎంతమంది మమ్మల్ని బాధపరచాలనుకుంటున్నా, అయ్యా మమ్మల్ని వర్ధిల్లింపజేసే దేవుడు నీవున్నావనే విశ్వాసం ఈ రాత్రి కాల సమయంలో ప్రతి ఒక్కరికి తండ్రి జ్ఞాపకం చేయండి. వారు భయపడకుండా నా దేవుడు నాకు తోడై ఉన్నాడనే విశ్వాసమును వారిలో కలిగించమని ప్రార్థిస్తున్నాం. ఈ యొక్క రాత్రికాల సమయంలో ఎవరైతే తండ్రి ప్రార్థనలో ఏకీభవిస్తూ ఉన్నారో వారందరినీ కూడా దీవించండి తండ్రి, ఆశీర్వదించండి. వారి ఆలోచన ప్రణాళికలన్నీ కూడా మీ చిత్తంలో నెరవేర్చండి. వారికి ఉన్న బలహీనతలు, బాధలు, కృంగుదలన్నిటి నుంచి కూడా లేవనెత్తండి ప్రభువా. ఎవరైతే తండ్రి శారీరక సంబంధమైన రుగ్మతల చేత బాధపడుతున్నారో, పలు రకాలైన వ్యాధుల చేత కృంగిపోతున్నారో, ఎవరైతే ప్రభువా హాస్పిటల్స్లో, ఐసీయూలలో తండ్రి చివరి దశలో ఉన్నారో, యాక్సిడెంట్లైన పరిస్థితుల్లో ఉన్నారో, వారందరిని బట్టి ప్రార్థిస్తున్నాము. వారందరికీ యేసు నామంలో సంపూర్ణ స్వస్థత దయచేయండి, మంచి ఆరోగ్యం అనుగ్రహించండి ప్రభువా. అయా, ప్రతి అపవాది దురాత్మ శక్తుల నుంచి కూడా యేసు నామంలో విడుదల దయచేయండి. ఎవరైతే తండ్రి మారు మనసు లేక కుటుంబంలో కలతలు కలిగిస్తున్నారో ఆ బిడ్డలకు మారు మనసు దయచేయండి. దుర్వ్యసనాల నుంచి విడుదల అనుగ్రహించండి. ఆ కుటుంబంలో నెమ్మదిని, శాంతిని, సమాధానమును దయచేయమని ప్రార్థిస్తున్నాము. అయ్యా, ఈ రోజున ఆర్థిక పరంగా అప్పుల్లో ఉంటూ నష్టాలు చూస్తూ కుటుంబాన్ని పోషించుకోలేక నష్టపోయిన వ్యాపారాలతో, కోల్పోయిన ఉద్యోగాలతో ఎంతమంది అయితే మీ పాద సన్నిధిన చేరి మొరబెడుతున్నారో వారి జీవితంలో అద్భుత కార్యాన్ని జరిగించండి. అద్భుత రీతిన అప్పులన్నీ కొట్టివేయబడులాగున వారి యొక్క ఆ కుటుంబంలో సమృద్ధి కలుగులాగున కృప చూపించండి దేవా. అయా, అడుగుతున్నాము, ఉద్యోగాల కోసం ప్రార్థిస్తూ ప్రయత్నిస్తున్న ప్రతి ప్రయత్నం సఫలపరచండి నాయన. లోన్స్ కొరకు, పెన్షన్స్ కొరకు, గృహాల కొరకు, ఇంకా వేటి కొరకైతే అప్లై చేసుకున్నారో అవన్నీ కూడా వారికి శాంక్షన్ అవ్వులాగున దీవించమని ప్రార్థిస్తున్నాము. అదేవిధంగా నాయన వివాహాల కోసం ప్రార్థిస్తున్నారు, వారికి సాటి అయిన సహాయమును మీరే కనపరచండి తండ్రి. వారి వివాహమును ఘనముగా జరిగించమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. అదేవిధంగా నాయన కోర్టు కేసులు, ల్యాండ్ ఇష్యూస్ నుంచి యేసు నామంలో విడుదల దయచేయమని అడుగుతున్నాము ప్రభువా. నైట్ డ్యూటీల్లో, నైట్ ట్రావెలింగ్ చేస్తున్న ప్రతి బిడ్డకు మీ యొక్క రక్షణ కాపుదల దయచేయమని బ్రతిమాలుకుంటున్నాము దేవా. అయా, దేశ విదేశాల్లో ఉన్న మీ ప్రియ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. చేస్తున్న ఉద్యోగ వ్యాపారాలన్నిటినీ కూడా ఆశీర్వదించండి నాయన. అదేవిధంగా ప్రభువా, గర్భఫలం లేక ఎంతోమంది బాధపడుతున్నారు నాయన. అయ్యా, కృంగిపోతున్నారు, అవమానం నొందుతున్నారు నాయన. బిడ్డల గర్భములను ముట్టి వారి లోపాలు సవరించి బిడ్డలకు గర్భఫలం దయచేయమని ప్రభువ మా భారతదేశాన్ని దీవించండి. దేశ సైనికులను, దేశ ప్రజలందరినీ కూడా ఆశీర్వదించి కాచి కాపాడమని
ఈ రాత్రికాల సమయంలో మరొకసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని మా గృహాల చుట్టూ మీ యొక్క అగ్ని కంచి దయచేయండి. ఏ బిడ్డ కూడా పీడకలలు, నిద్రలేమి సమస్యలు కలిగి లేకుండా కంటి నిండా సుఖముగా నెమ్మది కలిగి సేద తీరుటకు కృప చూపించమని నాయన, అపవాది క్రియలు, శత్రువులు, దొంగలు ఏ హాని కలిగించే ఎటువంటి పరిస్థితులు మమ్మల్ని ముట్టకుండా, మా దరి చేరకుండా ఈ రాత్రంతను మమ్మల్ని మా బిడ్డలను కాచి కాపాడమని ప్రభువా, మీ చిత్తమైతే మరల ఉదయకాల సమయాన్ని సజీవులుగా మీ సన్నిధిలో ఉండుటకు, మిమ్మల్ని ఆరాధించుటకు, ప్రభువా మీ చిత్తమైతే మరల ఉదయకాల సమయాన్ని మీ సన్నిధిలో సజీవులుగా చేరి మిమ్మల్ని స్తుతించి ఆరాధించి బలపరచుటకు కృప చూపించమని ప్రేమ కలిగిన యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమెన్.